నమస్తే. తెలంగాణలో ఉన్నటువంటి యువకులంతా కూడా సర్పంచ్గా పోటీ చేసేందుకు మేము సర్వం సిద్ధం అని అంటున్నారు. కానీ అధికార కాంగ్రెస్ పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తామంటుంది. బీసీ సంఘాలు మాకు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే 42% రిజర్వేషన్ అమలు చేయాలి, రాజకీయ పరంగా మాకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు వద్దు, అట్లయితే ఎన్నికలే పెట్టొద్దని ఇక మొండి పట్టుబడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అసలు లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయా జరగాయని ఒక కన్ఫ్యూజన్లో చాలా వరకు గ్రామాల్లో ఉన్నటువంటి యువకులు పోటీ చేయాలనుకున్నటువంటి చాలామంది అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితి. సో సీనియర్ మోస్ట్ నాయకులు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహ గారు వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు సో చాలా కన్ఫ్యూజన్ కొంత క్రియేట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏమో మేము మాట ఇచ్చినాం కాబట్టి పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తామని 42% టికెట్లు ఇస్తామని చెప్తున్నది బీసీలకు. బీసీ సంఘాలు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మాకు అమలు చేయాలి అనేటువంటి ఒక మొండిపాటు పడినటువంటి పరిస్థితి. సో ఎట్లా చేస్తే బాగుంటుంది మీ సీనియర్ ప్రకారం మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఎన్నికలు అనేటువంటి అది రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నికలు కాబట్టి దాన్ని ఎంతకాలమని పొడిగిస్తారు? ఇది చేసే అధికారమేమో ఇక్కడున్న లోకల్ గవర్నమెంట్కు లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదు ఇక్కడ. కాబట్టి చేయాల్సింది ఎవరు? బీజేపీ గవర్నమెంటు, అది సెంట్రల్లో ఉన్నటువంటి గవర్నమెంట్, వాళ్ళకే అధికారం ఉంది, వాళ్ళు చేయాలి. వాళ్ళ దృష్టికి తీసుకురావడానికి కూడా ధర్నాలు చేశారు. ముఖ్యమంత్రిగా ఎన్ని చేయాలనో అన్ని చేసుకుంటూ వస్తున్నాడు. అది కానప్పుడు ఎన్నికలైతే నిర్వహించాలి కదా. ఎన్నికల్లో ఒక పక్క నిర్వహిస్తూనే రాబోయే కాలంలో ఆ 42% అనేటువంటిది సాధించుకోవటం, ఇంకా అంతకంటే ఎక్కువ కూడా మనం సాధించుకోవటం అనేది కూడా చేయడానికి స్కోప్ ఉంది. గవర్నమెంట్ మీద ఎప్పుడు, సెంట్రల్ గవర్నమెంట్ మీద ఎప్పుడు ఒత్తిడి పెంచేటువంటి అవకాశం ముఖ్యమంత్రి గారు చేస్తాననే మాట అనేకసార్లు చెప్తూనే ఉన్నారు. కాబట్టి దాని గురించి 42% పార్టీ పరంగా ఇవ్వటం అంటే కూడా గ్రేట్. అది వాళ్ళ ధైర్యాన్ని ఒప్పుకోవాలి. రేవంత్ రెడ్డి గారి, ముఖ్యమంత్రి గారి ధైర్యానికి మనం ఖచ్చితంగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చేస్తానని చెప్పాడు, ఆ మాట ప్రకారమే చేస్తాడు కూడా. అట్లా కనుక చేస్తే కొంత బీసీలకు కొంత నైతికంగా అనుకో, లేదంటే రాజకీయంగా అనుకో శక్తి వస్తుంది. తప్పకుండా ఆ ఎన్నికలు జరపాల్సిందే. జరిపిన తర్వాత కూడా టికెట్లు ఆ విధంగా ఇస్తే కూడా బీసీలకు చాలా మేలు చేసినట్టు లెక్క. బీసీ జాజుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఆర్ కృష్ణయ్య కావచ్చు, వీళ్ళంతా ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు అవుతుందో కాదో ఈ పట్టును విడిచిపెట్టొద్దని వాళ్ళు పెద్ద ఎత్తున లడాయి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము జరగనీయము, మాకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలకు పోవాలంటున్నారు. సో ఎట్లా ఈ ఫైట్లో బీసీలు విజయం ఉంటుంది అంటారా, అధికార పార్టీ విజయం అంటారా? లేలే, వాళ్ళు కోరటం తప్పలేదు. వాళ్ళు ఒక ప్రజాప్రతినిధులుగా వాళ్ళు కొట్లాడటం తప్పలేదు, మాట్లాడటం తప్పలేదు. కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోకపోతే ముఖ్యమంత్రిగా ఏం చేయగలుగుతాడు ఆయన? కానీ ఒత్తిడి తెచ్చేందుకు ఆయనకు అధికారం ఉంది. ఖచ్చితంగా ఒత్తిడి తెచ్చి, ఇప్పుడు మన కృష్ణయ్య ఉన్నాడు, ఇప్పుడు ఆయన బీజేపీ ఎంపీ, అక్కడ పార్లమెంట్లో కూడా మాట్లాడవచ్చు కదా. ఆయన మాట్లాడితే మంచిదే, ఆయనకే మంచి పేరు వస్తుంది కృష్ణయ్య గారికి. కాబట్టి ఆర్ కృష్ణయ్యకు ఒక అవకాశం ఉంది, ఏంటంటే ఈ విషయాన్ని పార్లమెంట్లో రేజ్ చేసేటువంటి అవకాశం ఉంది. వీళ్ళు రేజ్ చేయాలి, బీజేపీ ఎంపీలంతా కూడా రేజ్ చేయాలి. ఇక్కడ స్టేట్కి సంబంధించిన వాళ్ళు రేజ్ చేస్తే ఏదో కంక్లూజన్కి వస్తారు వాళ్ళు. కాబట్టి మరి ఇప్పటికిప్పుడు ఎన్నికలు కావాలంటున్నారు, 42% వద్దు మాకు, 42% అమలు కావాలంటున్నారు. అది సాధ్యమయ్యేటువంటిది కాదు. ఇది కాన్స్టిట్యూషనల్ విషయం కాబట్టి, రాజ్యాంగపరమైనటువంటి విషయం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రిని అంటే ప్రయోజనం లేదు. కానీ ఎన్నికలు అనేటువంటి ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి కోర్టులు కూడా మరి పెట్టాలంటున్నాయి కదా. కోర్టు ఆలోచనను బట్టి కూడా గవర్నమెంట్ నడవాల్సి వస్తుంది. మరి కోర్టు చెప్పినప్పుడు తప్పకుండా పెట్టాలి. పెట్టినప్పుడు 42% పార్టీ పరంగా మేము 40% మేము ఇస్తామనే మాట కూడా వాళ్ళు పదే చెప్తున్నారు. కాబట్టి మరి కృష్ణయ్య గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, బీసీ నాయకులంతా కూడా వాళ్ళకు కూడా తెలుసు. అది ఇప్పుడు ఆయన చేతుల్లో లేదనే మాట వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే కదా. కాబట్టి బీజేపీ గవర్నమెంట్ మీద తప్పకుండా ఇక్కడున్న ఎంపీలు 8 మంది వాళ్ళు ఏం చేస్తారు? మరి పోయి పార్లమెంట్లో ఈ విషయం చెప్పాలి, మాట్లాడాలి, ప్రధానమంత్రి మీద ఒత్తిడి తేవాలి, ఇది అయ్యేటట్టు చూడాలి. అది బాధ్యత వాళ్ళకు కూడా కొంత ఉంది కదా. ఆ విధంగా చేయాలని కోరుకుంటున్నాను నేను. రైట్. ఇది మొత్తం మీద ఇప్పటికే ఆలస్యమైంది సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి. సో ఖచ్చితంగా పెట్టాలని కూడా అంటున్నారు. ఒకవేళ సర్పంచ్ ఎన్నికలు కనుక కాంగ్రెస్ పోతే నిజంగా ఎంత మెజారిటీ ఆఫ్ పీపుల్స్ కాంగ్రెస్ని హక్కును చేర్చుకుంటారు అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పటికీ 6 గ్యారెంటీలో కొన్ని అమలైన కొన్ని పెండింగ్లో ఉన్నాయి. 2500 తులం బంగారమో ఇట్లాంటి కొన్ని పెండింగ్లో ఉన్నాయి.
మీరు లోకల్ బాడీ ఎన్నికల కనుక పోతే నిజంగా మీకు సీట్లు వచ్చే అవకాశం ఉందా? ప్రజల నుంచి ఆదరణ వచ్చే ఛాన్స్ కనబడుతున్నదా? నేను ఒక మాట చెప్తా, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఈ గెలిచే ఎవరైతే నిలబడతారో సర్పంచులు ప్రతిపక్షంగా గెలిచి మాత్రం ఏం చేస్తారు? వాళ్ళు గెలిచి మాత్రం ఏం చేస్తారు? ఖచ్చితంగా అధికార పార్టీని గెలిపిస్తేనే మంచో చెడో ఊళ్ళలో పనులు జరుగుతాయి, ఆ బిల్లులు కూడా వస్తాయి ఒక మాట చెప్పాలంటే. కాబట్టి మరి ప్రతిపక్షంగా గెలిచి ఇప్పుడు 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది. ఒక సర్పంచ్ స్థాయిలో ఏం చేస్తాడు? ఇప్పుడు గెలిచిన వాళ్ళు కూడా అందరూ నాకు తెలిసి చాలామంది వరకు మళ్ళీ అధికార పార్టీ ఎవరు ఉంటే అటు పోతున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అందరు గెలిచిన వాళ్ళంతా కాంగ్రెస్ గవర్నమెంట్కే వస్తారు, పార్టీ దిక్కే వస్తారు. అది తప్పదు అది. కాబట్టి మరి గెలిచి కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా అధికార పార్టీనే ప్రజలు ఎన్నుకుంటారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ సన్న బియ్యం కానీ మరి అదేవిధంగా ఇండ్ల కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. జనం కూడా హ్యాపీగా ఉన్నారు. ఈ కరెంటు విషయంలో కానీ అనేక స్కీములు అమలు జరుగుతూనే ఉన్నాయి. చాలా సంతోషంగానే ఉన్నారు జనం. అయితే ఏదో రకంగా వ్యతిరేకం ఉండేటువంటి ప్రజాస్వామ్యంలో సహజమే. కానీ ఖచ్చితంగా ప్రతిపక్షంలో గెలిచి చేయగలిగేది ఏమీ లేదు కాబట్టి తప్పకుండా ప్రజలు పనులు చేయించుకోవడానికైనా సరే అధికార పార్టీనే గెలిపిస్తారనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. గెలిపించాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద లోకల్ బాడీ ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతాయంటూ మోత్కుపల్లి నరసింహ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ బీజేపీ కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలా ఎంపీలు, అదేవిధంగా ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చినప్పుడే చట్టబద్ధంగా 42% మరి సాధ్యమవుతుంది తప్ప ఇప్పుడు మాత్రం పార్టీ పరంగా ఎన్నికలకు పోవాల్సిందే. ఇప్పటికే గ్రామాలు వెనకబడాయంటూ కూడా మోత్కుపల్లి నరసింహ చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ చూద్దాం, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఎన్నికలకు పోయే దిశగానే ప్రయత్నం చేస్తుంది. 90% ఎన్నికలు జరుగుతాయని ఒక చర్చ జరుగుతుంది కాబట్టి మరి ఏం జరగబోతుంది అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.